హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చెక్కలు రెసిపీ అండి. పిల్లలకి స్నాక్స్ పెట్టడానికైనా, ఇంట్లో ఏవైనా సరే తినడానికి లేనప్పుడైనా ఈ స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. ఒకసారి చాలా బాగుంటాయి, తప్పకుండా అందరికీ నచ్చుతాయి. దీనికోసం ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి ఇలాంటిది. ఇందులోకి 5 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. బియ్యాన్ని కడగకుండా డైరెక్ట్గానే రాళ్ళు ఇసుక లేకుండా చూసుకొని ఇలా పిండి పట్టించుకోవాలండి. ఇలా 5 కప్పులు వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు ధనియాలు వేసుకోవాలి. తర్వాత 7-8 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే 1 వెల్లుల్లిపాయని ఈ విధంగా తొక్కలు వలుచుకొని వేసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో 1/2 కప్పు కరివేపాకుని చిన్న చిన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా వల్లే ఈ చెక్కలకి టేస్ట్ వస్తుందండి. వేసుకున్న తర్వాత ముందుగానే గంట ముందు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెసరపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి. వీటి రెండింటిని మనం చెక్కలు ప్రిపేర్ చేసే ముందు ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి 4 కప్పుల బియ్యపిండికి. అలాగే మనం దీనికోసం ముందుగానే కొంచెం నీళ్ళని వేడి చేసుకోవాలి. ఇలా పప్పులు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేయాలి. అలాగే 1½ టీ స్పూన్ సాల్ట్ వేయాలి. నేను కొంచెం కారాన్ని అలాగే కొన్ని పచ్చిమిర్చిని వేస్తున్నానండి. మీరు ఓన్లీ పచ్చిమిర్చితో అయినా సరే చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 4 ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది, కారం స్కిప్ చేసేసి. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మీరు సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా. చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా బాల్స్లా చుట్టుకోవాలి. ఆయిల్ కొంచెం చేతికి అప్లై చేసుకుంటే మనకి బాల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. మనకి ఏ సైజులో అయితే కావాలనుకుంటున్నామో ఆ సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగతా పిండిపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే పిండి అనేది ఆరిపోయి గట్టిగా అయిపోతాయి. ఇలా కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని ఒక చిన్న కవర్ తీసుకొని ఆ కవర్పై ఆయిల్ అప్లై చేసి ఆ బాల్ని దానిపై పెట్టి పైనుంచి ఇంకొక కవరు మూత పెట్టి మనం ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది కూడా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే చాలా త్వరగా మాడిపోతాయి, లోపల ఉడకదు. సిమ్లో అయితే ఆయిల్ పీల్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలానే చెక్కలన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. పిండి కలుపుకోవడమే కష్టం కొంచెం, మిగతా అంతా త్వరగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇవి చల్లారిన తర్వాత మనకి క్రిస్పీగా వచ్చేస్తాయండి. మనం వీటిని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంచుకొని తినవచ్చు. పిల్లలకి స్నాక్స్లా పెట్టడానికి కూడా యూజ్ అవుతాయండి. ఇంతేనండి, చూసారు కదా, చెక్కలు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.